ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యానికి వింటూ వాగ్దానం చూస్తూ ముందు అడుగులేస్తున్న మీ అందరికీ ఆ దేవుని యొక్క కృప, దీవెన, ఆశీర్వాదము మీ అందరికీ దేవుడు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో నిజంగా ఈరోజు ఒక మంచి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనగా, ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగినటువంటి స్త్రీలముగా లేచేవారిగా ప్రభు మనలను దీవించబోతున్నారు. రండి, దేవుని యొక్క ఆశీర్వాదం నీ దినమున మీరు ఖచ్చితంగా పొందుకొందరు కానీ. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేశారా చెప్పండి? ఉదయం ప్రార్థన చేశాను. ఉదయం దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ఉదయం దేవుని కొరకు నా మొరను, నా స్తుతిని, నా బలి అర్పణను నేను దేవుని అర్పించాను అన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మనల్ని కాపాడుతుంది, ప్రార్థనే మనకి కంచె వేసి ఉంటుంది. అందుకనే మనం ఈ రోజున ఇలా ఉన్నామన్నా, శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఒకవేళ మన ఇంట్లో దుఃఖమే రావచ్చు, ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలపరచవచ్చు, కానీ దేవుని కంచె కాపుదల మన చుట్టూ ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఆమెన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదువైనవి గనుక, చూడండి, మారా నీళ్లు చేదు, వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. దేవునికి స్తోత్రం. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. చెప్పండి అందరూ. మారా అనగా ఏంటి చెప్పండి? చేదు అనుభవం కదా. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు చెప్పండి? నయోమి అంది కదా. మోయాబు నుంచి వచ్చేటప్పుడు, ఇక్కడి నుంచి నేను నయోమిని కాదు, నా పేరు మారా అనబడి, అంటే చేదు అనుభవం కదా. ఈ చేదు అనుభవంలోనికి వెళ్ళే ముందు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మనందరికీ తెలుసు. ఈ మోషే ఎర్ర సముద్రమును దాటించి, ఎర్ర సముద్రమును దేవుడు మోషే కోసం, మోషేని వెంబడిస్తున్న ఇజ్రాయేల్ ప్రజల కొరకు పాయలు చేశారు. దేవుడు నడిపించారు. నడిపించినాక ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ ఎర్ర సముద్రం నుంచి జనులు సాగజేయగా, అంటే ప్రయాణం చేస్తుండగా వారు షూరు రాజ్యంలోనికి వెళ్ళారు. అంటే అది దాటి ఎక్కడికి వచ్చారంటే షూరు రాజ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారట. చూడండి, నిజంగా దేవుని బిడ్డలరా, అద్భుతం చేశాడు దేవుడు. శత్రువుని ముంచి వేశాడు, ఆ శత్రువుని తరిమి కొట్టాడు. కానీ 3 దినములు ప్రయాణం చేశారట. ప్రయాణం చేయటంలో వారికి బాగా దాహం వేసిందంట. నిజమే, 3 రోజులు ప్రయాణం అంటే నిజంగా నీళ్లు ఎన్నున్నా అయిపోతాయి కదండి. బాగా దాహం వేస్తుందంట. 3 రోజులు పిల్లలతో, జల్లతో, అందరితో కూడా నలుస్తుంటే బాగా నీళ్లు దొరకలేదంట. ఈలోపే 3 రోజుల తర్వాత నీళ్లు దొరకకపోయేసరికి అంతలోనే ఒక నది కనపడింది. అదేంటి అంటే వారు అంతలో మారాకు చేరిరి. అయితే మారాలో నీళ్ళున్నాయని వీళ్ళ ప్రాణం తెప్పల్లి ఆ నీళ్ళ కోసం ఏం చేశారంటే వెళ్ళి ఆ నీళ్లు తాగుదామని ఎదురు చూసేసరికి ఆ నీళ్ళన్నీ కూడా ఏమై ఉన్నాయంటండి, చేదు అనుభవం వచ్చింది. చేదు. ఆ నీళ్లు త్రాగలేకపోయారట. ఎందుకు తాగలేకపోయారు? చేదు. నిజంగా దేవుని బిడ్డలారా, ఒక శోధన తప్పించబడింది, రెండోది దేవుడు ప్రాణాలను కాపాడాడు, మూడోది నడిపించాడు. నడిపించినాక తాగుదామంటే నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేవు. తాగుదామంటే నీళ్ళు లేవు. కానీ నీళ్ళు ఉన్న స్థలానికి కూడా వచ్చారు, కానీ ఆ నీళ్లు తాగుదామంటే కూడా అవి ఏంటంట, త్రాగలేకపోయారంట. ఎందుకు త్రాగలేకపోయారంటే మారాకు వచ్చారు వాళ్ళు. మారా అనగా చేదు నీళ్ళవి. మంచినీళ్ళు ఉన్నాయి, నీళ్ళు చాలా ఉన్నాయి, కానీ
తాగుదామని ఆశపడేసరికి చేదు నీళ్లు తాగలేం కదా దేవుని బిడ్డలారా, నిజంగా. అయితే వాళ్ళు ఏం చేయలేరు తోచక, అందువలన దానికి మారా అన్ను. అయితే ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద ఏం చేస్తున్నారంట, సనుగుతూ ఉండగా సనుక్కొంటున్నారంట. మోషే మీద సనుక్కుంటున్నారంట. మేమేం తాగాలి, ఏం బ్రతకాలి, ఇదేంటి సముద్రం దాటిచ్చావు, తిరిగి నీళ్ళు లేకుండా నడిచాము, వచ్చినాక మారా ఎదురైంది, మేమేం చేయాలని బాగా ఇక మోషే మీద తిరుగుబాటు చేయడానికి, గొనగడానికి, సనగడానికి. మోషే మేలు చేసేవాడే కదండి, తను కూడా ఒక మనిషే కదా, తను కూడా వాళ్ళని తప్పిస్తున్నాడు కదా. కానీ ప్రజలు తట్టుకోలేక గునుగుడు సనగుడు చేస్తూ ఉంటే అతడు ఏం చేశాడు తెలుసండి. మోషే ఏం చేస్తాడు, ఇక ఏమీ చేయలేక, వారిని ఆపలేక, వారి గునుగుడు సనుగుడు భరించలేక ఆయన ఏమన్నాడు, యెహోవాకు మొర్రపెట్టెను. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. ఒక చెట్టు చూపించాడట. ఏదో ఒక మార్గాన్ని అయితే ప్రభు తప్పకుండా చూపిస్తాడమ్మా. ఆ చెట్టులో ఉన్న ఆ కొమ్మను తీసి దేవుడు ఏమన్నాడంటే ఆ నీళ్ళల్లో వేయమన్నాడు. చూడండి, కర్ర చేత అద్భుతం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మొరపెట్టిన మోషే కొరకు, మోషే చేసిన వాళ్ళు గునుగుడు సనుగుడే కానీ ప్రార్థన లేదు వాళ్ళల్లో, మొరపెట్టేది లేదు. ఆయన మీద గునుగుతున్నారు, నువ్వే తీసుకొచ్చేవని. కానీ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా సేవకుల ప్రార్థన, నిన్ను నడిపిస్తున్న వారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఒక చెట్టుని చూపించాడు. చూడండి, ప్రార్థన చేయంగానే ఒక మార్గమును తెరిచాడు. ప్రార్థన చేయంగానే సముద్రం పాయలు చేశాడు. ప్రార్థన చేయంగానే మారా చేదు నీటిని దేవుడు మధురముగా మార్చాడు. ఒక మార్గం అనేది ఉంది. నీ ప్రార్థనకి మార్గం అనేది ఉంది. నీ విశ్వాసానికి ఒక మార్గం అనేది ఉంది. నీ ఎదురు చూపులకు ఒక మార్గం అనేది ఉంది. నీ నిరీక్షణకు కూడా ఒక మార్గం దేవుడు అది కన్నులారా నీ ముందు అతి త్వరలో తెరబోతున్నాడు. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఎవరైతే మార్గం ఎదుగుతూ ప్రభువా అయ్యా అద్భుతాలు చేస్తూనే వస్తున్నావు, కానీ వీరి జీవితాల్లో కూడా ఒక మంచి ప్రార్థన ద్వారా అద్భుతమును చేసి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈరోజంతా మీరు తోడయుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.